హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ మై వ్యూ. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అరే ఏందిరా పోయి నీ నొల్లి ఫస్ట్ టాపిక్ ఏందో చెప్పినాక చెప్పాలి కదరా ఇవన్నీ. ఏంద్రో అరే తురే అంటే నువ్వు చెంటిగాడేట్రా నువ్వు వచ్చినావు. ఏందిరా నేను వస్తే వీడియో చేయవా ఏంది? నీతో నాకేం అవసరం రా, నేను వీడియోలు ఎట్లయినా చేస్తాం మా వ్యూవర్స్ కోసం. ఓకే గైస్, కొద్దిసేపు వన్ పక్కన పెట్టేసేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకిష్టమైన స్టార్ హీరోస్ మూవీస్ అనౌన్స్మెంట్స్ చేశారు. దాంట్లో డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్గా ఎవరికి మాట్లాడుతున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. అది ఆన్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ కొత్త వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి. అబ్బా ఏందిరా పోయి నీ సొల్లు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చరణ్, నువ్వు ఫస్ట్ అరే తురే అనుడు బంద్ చేసేయు. కానీ వీడియో చాలు చేసేస్తున్నా. మన ఫస్ట్ మూవీ వచ్చేసి RT4GM. అదేంద్రా పోయి RT4GM? ఆర్టీ అంటే రవితేజ మూవీస్ అనరా హౌలా. మరి 4 అంటే ఏంటిది? 4వ మూవీయా? రవితేజ ఎన్ని మూవీస్ తీసిండో మాకు తెలియదు అనుకున్నావా రా భయ్? పుట్టిందాక ఆగరా చరణ్ ఆగు. జీ అందులో జిఎం అంటే గోపిచంద్ మలినేని. అందులో GM4 అంటే గోపిచంద్ మలినేని, రవితేజ ఇద్దరు కలిసి తీసినాయి మొత్తం 3 మూవీస్ అయితే ఇది 4వ మూవీ అని దానికి అర్థం. ఓ అట్లనారా భయ్. సరే మరి వాళ్ళు తీసిన 3 మూవీలు చెప్పు, ముందు తీసినవి వాళ్ళిద్దరు కలిసి. ఓకే గైస్, వాళ్ళిద్దరు కలిసి తీసిన 3 మూవీస్ వచ్చేసి డాన్ సీను ఫస్ట్‌ది. సెకండ్ మూవీ వచ్చేసి బల్పు. అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి క్రాక్, మనందరికి తెలిసినవి. ఈ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ హిట్ మూవీస్. కాబట్టి ఫోర్త్ మూవీ కూడా అందరు కూడా హిట్ అవుతుందన్న హోప్ మీద ఉన్నారు. హిట్ అయ్యిందేంద్రా భయ్? కంపల్సరీ అవుతుంది. కానీ అందులో హీరోయిన్ ఎవరో చెప్పు జరా. ఓకే. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందనని అడిగినట్టు సమాచారం. కానీ అది ఫిక్స్ కాదు. ఇంతకు రష్మిక అంటే తెలుసు కదా నీకు. అంటే ఎవరు తెలియరే? యానిమల్ మూవీ చూడలేదు అనుకుంటున్నా ఏంటి నువ్వు? అంతేకాదు పుష్ప మూవీలో కూడా వస్తున్నాయి ఫీలింగ్స్. ఫీలింగ్స్ కోసమే పోతావు నువ్వు కానీ. కానీ భయ్యా అదంతా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పు కొంచెం. నిజాలు చెప్పేటాకలికి రెస్పెక్ట్ వచ్చేసింది చూడు చరణ్ గానికి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనము. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్. మనందరికి తెలుసు గోపిచంద్ మలినేలికి ఇంకా తమన్కి ఉన్న బాండ్. క్రాక్ మూవీ మ్యూజిక్స్ మనం ఆల్రెడీ చూసేసాము. కాబట్టి ఇందులో కూడా మ్యూజిక్స్ బీజిఎమ్స్ ఎట్లయినా బాగుంటాయని అనుకుంటున్నాం. నువ్వు చెప్పని అవసరం లేదురా భయ్, మాకు తెలుసు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎంత బాగుంటుందో. ఈ సినిమా కంపల్సరీ హిట్టేరా, మాకు తెలుసు. ఇక నెక్స్ట్ మూవీ గురించి చెప్పేసేయు. గాయస్, మా ఓన్ తెలిసింది, మీకు కూడా తెలిస్తే కొంచెం కింద కామెంట్లో చెప్పండి ఈ మూవీ గురించి. మన నెక్స్ట్ మూవీ వచ్చేసి అందరూ ఎప్పుడు 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 అంటూ ఎదురు చూస్తున్న పెద్ద మూవీ. అంతగానం పెద్ద మూవీ ఏముందిరా భయ్, జర చెప్పు, నాకు గుర్తుకొస్తలేదు. ఇండియా షేక్ చేసే పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా హీరో. అరే దీనమ్మో, నేను అంతగానం పెద్ద మూవీ గురించి మర్చిపోయినా. గుర్తుకొస్తలే. అరే నువ్వే చెప్పురా. ఓకే గాయస్, మా ఓన్కి కూడా గుర్తుకొస్తలేదు, నేనే చెప్పేస్తున్నా. NTR 31. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న NTR 31 మూవీ. అరే నేను SSMB 29 అనుకున్నారా కదరా బాయ్. చెప్పింది సక్క ఇన్లేవా చరణ్? నేను ఏమన్నా పాన్ ఇండియా మూవీ అన్నా, కానీ SSMB 29 వచ్చేసి పాన్ వరల్డ్ మూవీ, గ్లోబల్ మూవీ అది. అరే అవును బాబాయ్, అవును మర్చిపోయినారా బాయ్. కరెక్టే, అది పాన్ వరల్డ్ మూవీ. కరెక్టే. దీనిపైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. NTR 31 మూవీ రా బాయ్, దాని గురించి మొత్తం చెప్పును. అందరికి తెలుసు, నేను ఫస్ట్ చెప్పేసిన. NTR 31 డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. మనందరికీ ప్రశాంత్ నీల్ గురించి తెలుసు, KGF 1, KGF 2, సలార్ 2 ఇప్పుడు. మాకు ఆయన గురించి తెలుసు కానీ రా బాయ్, ముందు హీరోయిన్ ఎవరో చెప్పు. హీరోయిన్ ఈ కకృతి చెప్తా కదా ఆగు. ఇందులో హీరోయిన్ వచ్చేసి రుక్మిణి వసంతి. అదేమరా బాయ్, కొత్త ఉంది పేరు, ఎవరైనా కొత్త హీరోయినా? కాదరా చరణు, ఈమె కన్నడ హీరోయిన్, తెలుగులో చేస్తుంది. ఎందుకంటే మన ప్రశాంత్ నీల్ కూడా కన్నడ డైరెక్టర్ కాబట్టి.
అవునా రా భయ్, ఈ మధ్య ఏదైనా ఒక మూవీ ఎప్పుడు నాకు తెలిసింది, అంతేకాకుండా తెలుగులో రిలీజ్ అయింది. ఈమె మొన్నొచ్చిన 'బగీరా' అనే ఒక సినిమా ఉంది చూడు, అందులో నటించింది. కాని కాని మరయ్యా నెక్స్ట్ మూవీ గురించి చెప్పిగా. ఏందిరా బాబు అప్పుడే నెక్స్ట్ మూవీ అంటున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ వద్దా? ఓర్ని అవ్వ గయింత తెలియదు అనుకున్నావా రా భయ్ నాకు? ఈ ప్రశాంత్ నీల్ అన్ని మూవీస్ కి ఒకడే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలియదు అనుకున్నావా నాకు? అవునా? నాకు తెలియదు, ఎవరో చెప్పు జరా. ఇగో ఎనుకోరా భయ్ చెప్తున్నా, రవి బిస్రో. ఆయన కేజీఎఫ్ 1 కి 2 కి సలార్ 2 కి, అంతేకాకుండా ప్రశాంత్ నీల్ తీసిన ఫస్ట్ మూవీ ఉగ్రంకి కూడా ఆయననే డైరెక్టర్. కవింత తెలియదు, రివ్యూ చెప్పడానికి వచ్చేసిండు మూవీస్ గురించి. తెలుసురా చరణు, నీకు తెలుసు అన్నావు కదా, ఏం తెలుసో చెప్పమన్నా కానీ. సరే పోనీ, ఇప్పుడు నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే గాయస్, ఇక మన నెక్స్ట్ మూవీ వచ్చేసి RC16. అబ్బా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆరా భయ్. జర దీని డైరెక్టర్ ఎవరో చెప్పురా భయ్, జర జల్దీ చెప్పు. చరణు, దీని డైరెక్టర్ ఎవరంటే బుచ్చిబాబు. ఆయనే మూవీ తీసిండ్రా భయ్, ఒక 2 మూవీలు చెప్పు ఆయనే కొంచెం. ఆయన ఎన్నో మూవీలు తీయలేదు, తీసింది ఒకటే మూవీ, ఉప్పెన. అది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రియల్ హిట్ అయిపోయింది. అయ్యా ఒకటే మూవీకి రామ్ చరణ్ తోటి డైరెక్ట్ చేసేస్తున్నా డైరెక్ట్, గట్లెట్లా రా భయ్? ఆయన ముందు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఉప్పెన సినిమా తీసి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు ఫస్ట్, నా వల్ల అవుతుందని. దాని తర్వాత ఉప్పెన తీసి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. దాని తర్వాత రామ్ చరణ్ పోయి అడిగితే ఓకే అయింది. ఏది కూడా ఈజీగా రాదురే చరణ్, కష్టపడాలి. ఆయన కష్టపడ్డాడు, ఫలితం పొందిండు. ఇప్పుడు సెకండ్ మూవీ రామ్ చరణ్తో డైరెక్ట్ చేసేస్తున్నాడు. మరి మరి ఇందులో హీరోయిన్ ఎవరో జర చెప్పరాదే, చెప్పే. థు, ఎప్పుడు హీరోయిన్ 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 ఆరా. చెప్తున్నా ఇగో చూసుకో, ఇందులో హీరోయిన్ వచ్చేసి జాన్వీ కపూర్. అదే మన దేవర సినిమాలో చేసింది చూడు, ఆ హీరోయిన్. అవు అందరు బయటకించ చేస్తారు హీరోయిన్లు, మన దగ్గర లేరా? పాన్ ఇండియా మూవీ తీసినప్పుడు అక్కడ సైడ్ కూడా మనకి హైప్ కావాలి కాబట్టి అక్కడ సైడ్ హీరోయిన్లను తీసుకుంటారు రచంటిగా. ఫస్ట్ తెలుసుకో. సరే సరే ఈ సొల్లంత ఎందుకు గాని, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి చెప్పేసి అక్కడ. సరే ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి వచ్చేస్తే దీనికి ఏఆర్ రెహమాన్ అనుకున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి. ఏం చరణు, ఏఆర్ రెహమాన్ కూడా తెలుసా? ఆయన కూడా 2 మూవీస్ చెప్పాలా? అరే ఆయన గురించి ఎవరు తెలియదురా భయ్, ఆయనకు పెద్ద ఫ్యాన్ రా మనము. వి హోప్ రామ్ చరణ్కి ఇది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని అందరం కోరుకుందాం. ఓకే గాయస్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే, ఇది జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓ లబలబ మొత్తుకున్నావు కదా ఇంతసేపు, ఇప్పుడు చెప్పు మన వ్యూవర్స్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని. సరేరా భయ్ నీకోసం. ఓకే గాయ్స్, మనోడి కోసం జర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే చేసి పడేయండి అక్కడ. మీరు ఇచ్చిన భరోసాతోటి వాడు మళ్ళీ పార్ట్ 2 తీశాడు కాబట్టి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి గురు.